సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. సార్ ఎక్కడ ఏ ఏరియా? మంగళగిరి చిన్నగాక. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ డెవలప్మెంట్? కానీ నాలుగు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. పర్వాలేదు సార్, గవర్నమెంట్ వచ్చినాక బాగానే ఉంది. అన్ని రైతులు కూడా సకాలంలో అన్ని బాగానే ఉన్నాయి. అది ఇప్పుడు గత గవర్నమెంట్ లో నేను విన్నది ఏంటంటే రోడ్డు మీద షాపులు కానీ ఇవన్నీ అయితే ఉంచలేదు. అవసరం లేని ఊర్లకు కూడా పెద్ద పెద్ద రోడ్లు అని చెప్పి వేసారు. ఇప్పుడు రోడ్డు మీదకి అయితే వచ్చి చేసుకుంటున్నారు. మా ఏరియాలో అయితే మాత్రం పోయిన గవర్నమెంట్ లోనే ఎట్లానే ఉన్నాం, ఈ గవర్నమెంట్ లోనే ఎట్లానే ఉన్నాం. మమ్మల్ని ఎవరు తీసేయమనలేదు, ఎవరో పెట్టుకోమని అనలేదు. మా బతుకు తిరుగు కోసం మేము ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేదు. ఓకే, అదే విధంగా సార్ మనకి అమరావతి అయితే రాజధాని ఫిక్స్ అయిపోయింది. అవును, బాగానే. ఈ విషయం మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? అమరావతి ఇప్పుడు రాజధాని మనకు ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ వాళ్ళకైనా, ఇటు చిత్తూరుకి రాయలసీమకైనా సెంటర్ పాయింట్ చంద్రబాబు గారు చేసింది కరెక్ట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకైతే అమరావతి రాజధాని కోసం అయితే కొన్ని వేల కోట్లు అయితే రిలీజ్ చేశారు. చేస్తారండి, డెవలప్ చేస్తారు చంద్రబాబు గారు. నమ్మకం మీకు? మాకు ఉంది సార్ నమ్మకం, చేస్తారు. అది పైగా మీ ఎమ్మెల్యే వచ్చేసి నారా లోకేష్ గారు. మా ప్రతి ఒక్క ఊరికి కూడా ఆయన సేవ చేస్తున్నారు సార్. ఎవరైనా లేని వాళ్ళకి కానీ ఇట్లా ఆదుకోవడం కానీ, ఎవరైనా పెన్షన్ లేని వాళ్ళకి కానీ పెన్షన్ ఫీడింగ్ కానీ బాగా చేస్తున్నారు. దాంట్లో అదే విధంగా చేయూత లాగా నారా లోకేష్ గారి సొంత డబ్బులు పెట్టి కొంతమంది తోపుడు బండ్లు ఇప్పించారండి. ఇగో ఇప్పుడు ఈ ఎదరపడే బళ్ళన్నీ అయ్యారండి, ఉపయోగపడుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇది మన పళ్ళు పెట్టుకునే వాళ్ళు మేము చేసుకోలేమన్నాయి. ఆర్థికంగా వాళ్ళు అనబడి ఏదో కింద ఉంటారు కదా, వాళ్ళకే ఇట్లా బళ్ళు ఇస్తే ఇక్కడ కాబట్టి ఇంకోసారి పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. కొంచెం నెట్టుకెళ్ళి పెట్టుకోవడం కానీ అట్లా. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా. ఈయన పనితీరు ఎలా ఉంది మీకు? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు సార్. ఆయన ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఇంటర్ఫీర్ అవుతున్నారు అనేది నా అభిప్రాయం. అంటే అది మంచి విషయం అంటారా, చెడ్డ విషయం అంటారు? మంచి విషయం అని అనుకోకూడదు, చెడ్డ విషయం అని అనుకోకూడదు. ఎలా అంటే ఆయన ఉన్నారు, ఆయన వడికి చూసుకోవాలి. కానీ ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్తే వ్యవస్థ పాడవుతుంది కదా. అదేవిధంగా మనం చూసాం రీసెంట్ గా హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా. నేను ఆయుష్ మీదనే చెప్తున్నా. పొన్నగలేని గారి ఆఫీస్ ఇక్కడే ప్రతిరోజు వెళ్తారు సార్. ఇట్లు బాగానే స్పందిస్తారు. ఇల్లు ఆఫీస్ కాడికి వెళ్ళిన వాళ్ళకి కానీ, అట్లాంటి దూరభారాల నుంచి వస్తుంటారు, వాళ్ళ భోజనాలు పెట్టడం కానీ ఆ విషయం మాత్రం బాగా చేస్తున్నారు. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏ డిఫరెన్స్ కనపడింది అసలు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, పోయినసారి గవర్నమెంట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది, బాగలేదని మనం అనుకోవట్లా. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కటి ఇంటికి తెచ్చిచ్చాడు, వీళ్ళు ఇవ్వలేకపోయారు. అది నేను ఇప్పుడు పథకాల వల్ల సోమరిపోతులు అవుతారు జనాలు అని చెప్పేసి చాలా మంది ప్రజలే చెప్పిన అభిప్రాయం. ఇప్పుడు సోమరిపోతులు అంటే ఉన్నోడికి అయితే ఇబ్బంది కదండి, లేనోడికి ఆ డబ్బులు ఎత్తున్నాయిగా. ఇప్పుడు మనం నిత్యావసర సరుకులు కొనుక్కోవాల్సిందే, ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే. ఈయన ఇచ్చే సేవతో ఏంటంటే కొంచెం ఊరట లేనోడికి, ఉన్నోడికంటే అవసరం లేదు. అది ఫైనల్ ఈ కూటమి ప్రభుత్వంలో మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? పర్వాలేదు సార్, బాగానే నాకైతే. ఇప్పుడు కంపెనీస్ కూడా అయితే మనకైతే కొత్త కంపెనీస్ అయితే వస్తున్నాయి. అవును, ఈ విషయం మీద మీరు ఎలా హర్షించదగ్గ విషయం అంటారా? అంటే మరి మన యూత్ కి జాబులు ఎలా వస్తే పర్వాలేదు కదా. దానిలో వాళ్ళు ఎక్కడికో పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికే కంటే కూడా మన రాష్ట్రంలోనే వాళ్ళ ఊర్లోనే ఉండి జాబ్ చేసుకోవటం అనేది చెప్పుకోదగ్గ విషయమే కదా. అది వచ్చిన వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే డిఎస్సి టీచర్ పోస్టులు అయితే వదిలేరు. అవును, అప్పటి వరకు దీన్ని ఊసే లేదు. అవునవును, నిరుద్యోగులకి కొంచెం అట్లానే కూడా చంద్రబాబు గారికి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చారు, ఆ వాలంటీర్ కూడా వాళ్ళు లేనోళ్ళే ఉన్నోళ్ళు లేదు, వాళ్ళని కూడా తీసుకుంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. కొంతమంది ప్రజలు వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఒక పార్టీకే పనిచేస్తారు, ఒక పార్టీకి చేస్తారని. అది వాళ్ళ వ్యక్తి. మా ఊరే ఉందండి, సగం అటు చేశారు సగం ఇటు చేశారు వాలంటీర్లు. అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఒకరినే ఒక పార్టీకే చేస్తున్నారని మనం అనుకోకూడదు. రేపు మొన్న ఎలక్షన్ అప్పుడు వాలంటీర్లు చేయింది చంద్రబాబు గారు గెలిచారా, అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు వాలంటీర్ని మళ్ళీ తిరిగి నియమించాలంటే వీళ్ళు చట్టపరంగా వీళ్ళని బిల్లు అయితే లేదు, వీళ్ళని ఎలా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కరెక్టేనండి అంటున్నారు, మేము కాదంటలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కష్టపడింది వాలంటీర్లు, అది చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో అట్లా చేయలేక కొంతమంది ఇంట్లో చేసుకొని అక్కడే ఊళ్ళోనే కదా జాబ్ చేసుకునే ఉద్దేశంతో ఒక 50 ఇళ్ళు కేటాయించారు కాబట్టి దాని బడికి చేసుకుని ఉంటున్నారు. బయటకు వచ్చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా. అది తీసుకుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం, అంతేగాని అందరినీ తీసుకోమని నేను అంటలా. నాకు అట్లా తీసుకుంటే బాగుండేది అనిపించింది అందరినీ. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఇలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు
గత గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ గవర్నమెంట్ లో ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు అంటుంది, వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వారసత్వం లాగా ఇంకా వస్తుంది అంటున్నారు. మరి ఏ గవర్నమెంట్ లోనైనా అవన్నీ జరుగుతూనే ఉంటాయండి, అవి మనం చూపించుకోవడం. అట్లాంటిది ఏంటంటే మన కేసీఆర్ గారు పోయినసారి చేశారు, అట్లాంటి ఒక షార్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు, ఆ తప్పుని ఒకసారి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణలో చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిపోయిందా అయిపోలేదా, అట్లానే నేను అనేది ఏంటంటే చేశాడు, మీరు అన్ని సాక్ష్యాలతో సహా నిరూపించి ఒకసారి ఒక గట్టి డెసిషన్ తీసుకోండి. అట్లాంటివి జరగవు. నువ్వు చూస్తూనే ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల ఏంటంటే 5 ఏళ్ల పిల్లకాడి నుంచి 60 ఏళ్ళ ముసలి దాకా వాళ్ళు చేసే అగాత్యాలు కాదు, తాగి వాళ్ళ ఇష్టం. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక షార్ట్ డెసిషన్ తీసుకుని ఒక 10 మందిని చేస్తే రెండోసారి అట్లాంటి జరగదు అనేది నా యొక్క అభిప్రాయం. అది ఓకే సార్. ఏం చేస్తుంటారు మీరు? అన్న నేను టెండర్స్ పని చేస్తూ ఉంటాను. ఈ ఆటో మీకు గత ప్రభుత్వంలో వాహన మిత్రం వచ్చిందా లేదా? ఓకే ఓకే సార్. ఎలా ఉంది కూటమి గవర్నమెంట్? ఎలా ఉంది? కొత్తగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చాయి. జనసేన బాగుంది, టీడీపీ బాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది, నంబర్ 1, దానికి తిరిగిలేదు. ఏడున్నా సరే పొనుకొని జనసేన ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారే మెయిన్ రోల్, అవునా? అవును. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఆఫీస్ ముందు పెడితే వెంటనే సాయంత్రం లోపే రెక్టిఫై అయిపోతుంది. ఎలా చూస్తారు మీరు ఈ విషయాన్ని? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. జెండా మోసారా? జెండా మోసారా? అసలు అన్ని టీడీపీ అసలు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచారుగా చిన్నకాగంలో తిరిగి జెండా పెట్టుకుని జనసేన తిరిగింది నేనే. ఎవరు అభిమానం వాళ్ళది, నా అభిమానం నాకు గొప్ప, మా ఊడు మాకు గొప్ప. అది సార్. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా అయితే పాత మద్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పాత మధ్య అప్పుడు స్పిరిట్ అమ్ముతున్నారు, కాళ్ళు నొప్పులు, హెల్త్ పాడైపోవడాలు. మనం చూస్తే రేపల్లిలో 13 మంది ఆ రేంజ్ లో చనిపోవడం కానివ్వండి, కల్తీ మద్యం తాగి. అది వాస్తవం. మద్యం ఎలా ఉందంటే ఈ మద్యం కొద్ది పర్లేదండి, రేట్లు తగ్గినాయి. పని చేసుకున్నాడు 150 పెట్టి 200 పెట్టి కొనలేడు. ఆడికి వచ్చేది 200 రూపాయలు అయితే 200 పెట్టి ముందే ఆడ తాగుతాడు. మధ్యాహ్నం తాగాలి, సాయంత్రం తాగాలి, మళ్ళీ పొద్దున తాగాలి. గత ప్రభుత్వంలో పనులు కూడా ఉండేవి కాదు, పనులు లేవు. ఇది ప్రభుత్వం బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. మహిళల మీద అత్యాచారాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే మనం బాధ్యత వహించాలి, మనం కూడా సెక్యూరిటీ కల్పించాలి ఆడపిల్లలకు అంటున్నారు. ఈ గత ప్రభుత్వం వాళ్ళైతే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాకే అత్యాచారాలు ఇలాంటివి ఎక్కువైపోయినాయని చెప్తున్నారు. లేదు ఏం లేదు, అవన్నీ పొగారు మాటలు. ఏంటంటే కల్పించిన గౌరవం ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు చెప్తాం కానీ ఏమి లేవు. మహిళలకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారు. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రజల సమస్యలు వింటున్నారా? మొత్తం వింటున్నారు, ఎమ్మటనే ఇంటికి కూడా వెళ్తున్నారు. వీళ్ళను సాయిబులోను ఎవరన్నా అందరూ వింటున్నారు. బాగా థ్యాంక్స్ సార్. ఫ్లాట్ వ్యాపారమా? ఓకే. రాజధాని ప్రాంతం ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. ఎలా ఉంది గవర్నమెంట్? అంత ఊపే అనిపించలా, అంత ఊపే అనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారి ఊపి ఎలా ఉంది? మరి బాగుంది, ఆయన రికార్డు అదొకటే ఊపిలా కనపడుతుంది. ఒకటే. మరి మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్? రైతు వారిని బాగా పట్టించుకుంటున్నారు. అదే విధంగా విలేజ్ కి అయితే 1,00,000 రూపాయలు ఇవి కూడా బాగా చేస్తున్నారు. రైతు నష్టపోతే అడిపోతున్నాడు బాగా. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇటుకైనా కానీ బాగా చేస్తాడు ఆయన రికార్డు. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే మీకు ఏ తేడా కనపడుతుంది? పవన్ కళ్యాణ్ బట్టి తేడా కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన వన్ మ్యాన్ షో, ఆయన రికార్డు. సార్, ఇప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు ఏదైనా సరే సాధిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మహిళల మీద కానీ, రైతుల గురించి కానీ, పేదలు ఏడున్నా ఆయన బాగా చూపిస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు బెనిఫిట్లా ఇప్పుడు ఈయన ఎక్కువ రికార్డు కనిపిస్తుంది. సార్, మనకైతే బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ అయితే మనకి అమరావతికి అయితే వచ్చాయి. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం చేస్తా అన్నాడు, మరి ఎంతవరకు నిజం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు కదా సార్? పవన్ కళ్యాణ్ గట్టిగా స్టడీ చేస్తున్నాడు. చేయాల్సింది మాట ఇచ్చాం, మాట ప్రకారం చేద్దాం అంటాడు. మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ ఇప్పుడు బాగుంటది? బాగుంటది. పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ మెజార్టీ. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే బాగుంటది అంటున్నారు. బాగుంటది, లేదు. సార్,
పాస్ట్ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ లో ఎలా ఉంది? మట్టి ఏం లేదు, మీకు రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు కానీ అసలు అప్పుడే ఎక్కువ కొద్దిగా బాగుంది, కానీ రైతులు రేట్లు ఎక్కువ పెంచుకుంటున్నారు రాజధాని దగ్గర. సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి, ఇది 3వ రోజు 4వ రోజు. జగన్ గారు అయితే ఇంకా రాలేదు. రాడు, ఇంకే వస్తాడు, రాడు. ఎందుకు రాడంటారు? పవన్ కళ్యాణ్ దెబ్బ తడిసి రాడు, మొత్తం ఎత్తుకుతాడని. ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ ఎత్తుతాడుగా, అది సరే రాలేకపోతున్నాడు. తప్పులన్నీ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో రాలేదంటారా? అంతే. మరి ప్రజల సమస్యలు పోరాడతాను నేను లైవ్ లో మీడియా ముందు లైవ్ లో వచ్చి మాట్లాడతాను అంటున్నారు జగన్ గారు. అదంతా ఉట్టి మాట్లాడతాయి, సీన్ రాదు ఇక. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పక్క. ఈసారి చంద్రబాబు లేదు, మళ్ళీ ఈసారి పక్క పవన్ కళ్యాణ్. ఓకే సార్. ఓకే సార్ ఎక్కడ సార్ మీ ఏరియా? మాది మంగళగిరి సార్. సార్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, ఎలా ఉంది? పర్వాలేదు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మీరు ఏ అభివృద్ధి గమనించారు, ఏం కనపడలేదు? అభివృద్ధి అంటే ఏముందిలే కానీ ప్రస్తుతానికి పరిపాలన పర్లేదు, బాగానే ఉంది. పోయిన గవర్నమెంట్ ఉన్నది, ఈ గవర్నమెంట్ పర్లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ప్రజల సమస్యలు వింటున్నారని అనుకుంటున్నాం. వినబోతే ఇలా ఉండదు కదా, వింటానే ఉన్నారు. మీకు దగ్గరలోనే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన పనితీరు ఎలా ఉంది? ఆయన గారు చెప్పని ఆయన గారు చేస్తున్నారు, ఈయన గారు చెప్పని ఈయన గారు చేస్తున్నారు. ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. అమరావతి ఫైనల్ గా అయితే క్యాపిటల్ ఫిక్స్ అయిపోయింది, మనకైతే బడ్జెట్ కూడా వచ్చేసింది సార్. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? బాగానే జరిగింది. ఈ గవర్నమెంట్ లో వచ్చాక మీరు ఏ చేంజెస్ కనిపెట్టారు? రోడ్ల మీద కానీ రోడ్లు వేయడం కానీ ఇలా ఏమైనా జరిగాయి? రోడ్లు అంటే అంత ముందు బాబు గారు ఉన్నప్పుడే పడ్డాయి రోడ్లు అయ్యాయి, బ్యారేజీలు కానీ డెవలప్మెంట్ కానీ. ఆయన గారు చేసే అటువంటి డెవలప్మెంట్ అమరావతి రాజధాని పక్క అయితే ఈ మధ్యలో ఈ ఆఫీసులు కట్టారు చూడండి, ఈ తాత్కాలికం అంటారు, అది ఒక్కటే ఆయన గారు అందుకని మార్చడం అనేది పడింది. రాజధాని అయితే ఎవరు మార్చలేరు, రాజధాని పక్క. రాజధానిలో వర్షం పడితే మునిగిపోయింది మొత్తం అని అంటే ఏముంటుందండి, వాటర్ ఎక్కడ మునక్కుండా ఉంటుంది, మొత్తం మునుగుతుంది. ఈ వంతెన కింద కూడా మన నీళ్ళు నిలిచేది. ఎంతసేపు వెళ్ళిపోతాయి సార్ వాటర్? ఇక్కడ 2 రోజులు పట్టింది వెళ్తాను సార్. ఇక్కడ 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టిందా? అంత పెద్ద వర్షం వంతెన కింద వాటర్ పోవడానికి ఒక 2 రోజులు పట్టింది. ఓకే, డ్రైన్ క్లియర్ చేశారు? డ్రైనేజ్ క్రెయిన్లు వచ్చి మొత్తం సరి చేస్తేనే వాటర్ వెళ్ళి. అలాగే ఏదైనా కానీ ఒక ఇది ఉంటది కదా, చెయ్యాలనే ఇది ఉంటది వాళ్ళకి కూడా. వాళ్ళు నీళ్ళుంటే బాగుంటది, చేయాలని ఉండదు కదా. ఎవరు తెచ్చే వరకు వాళ్ళు చేస్తారు, చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇది 4వ రోజు 3వ రోజు అనుకుంటాను. అవును, మనకైతే బడ్జెట్ కూడా వచ్చేసింది. ఈ జగన్ గారు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు. దీన్ని ఎలా చూస్తారు మీరు, ఏమంటారు దీని గురించి? పార్టీని అన్న తర్వాత ప్రతిపక్షం పక్కాగా ఉండాలండి. అంటే ప్రతిపక్ష హోదాకి రాజ్యాంగం హోదా కూడా లేదు కదా, ప్రతిపక్షం కూడా లేదు కదా, మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదన్నా సపరేట్ గా పక్క నుండి మాట్లాడుకుని చేసుకోవడం, అసెంబ్లీలో నోరెత్తడానికి ఛాన్స్ లేదుగా. అంటే ప్రజల సమస్యలు పోరాడాలంటే మాట్లాడాలి కదా సార్. అదే అనేది మాట్లాడాలి కాబట్టి హోదా లేదు కాబట్టి మాట్లాడలేవు. ఇప్పుడు మైక్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే ఇన్ని మాటలు మాట్లాడను కదా. అవునా కదా, అట్లాగా. అప్పుడు రాపాక వరప్రసాద్ గారు ఒకరే ఎమ్మెల్యే జనసేనకి, గత ప్రభుత్వం ఒకరే ఎమ్మెల్యే. అతను ప్రశ్నించారు, ఒక ఎమ్మెల్యే అయినా కానివ్వండి. ఏంది ఈ పరిపాలన అయితే బాగానే ఉంది, గవర్నమెంట్ ప్రస్తుతానికి బాగుంటుంది ఉంది. ఎవరు వచ్చినా కానీ చెయ్యాలనే చూస్తారు, ఇది చేయాలనేది. కానీ నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు నెరవేరితే ఏ సమస్య ఉండదు. మాకున్నది మేము అమలు పరిచామనుకో ఏ సమస్య ఎక్కడా కూడా ఏలెత్తి చూపించడానికి ఉండదు. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఇక్కడ కాకుండా వేరే చోట నీ దానికోసమే వాడుకుంటూ ఉన్నావు అనుకో, ఇక్కడ వాళ్ళు ఏమైపోతారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయాలి, మాకు చేస్తారనేగా గెలిపించుకునేది ఎవరైనా. అట్లా నీ ఏరియాలో నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ లోకైనా నువ్వు ఫామ్ లో ఉండాలి అంటే, వచ్చినా కానీ నువ్వు వచ్చి మళ్ళీ అడగాలి అంటే నువ్వు ఏదైనా చేసి ఉంటేనే నువ్వు ఇక్కడ రాగలవు. చేయకపోతే మళ్ళీ నువ్వు ఇక్కడ రాలేవు కదా, అడగలేవు కదా. అలా ఇప్పుడు వరకు పర్లేదు, బాగానే ఉంది, నీట్ గా చక్కగా ఉంది పరిపాలన. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఫైనల్ క్వశ్చన్. అప్పుడు ఆయన గారిని పర్లేదు, బాగానే ఉంది. ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇక్కడ చాలా మంది అన్నారు ఏంటంటే
ఇక్కడ రోడ్ల మీద జనాలు ఆపినా కానీ ఆయన ప్రాబ్లమ్స్ వింటున్నారు, వాళ్ళ సమస్యలు పేపర్స్ ఆఫీస్ కాడికి వెళ్తున్నారు. రోజుకి వందల మంది లక్షల మంది ఉంటున్నారు అక్కడ. ఆయన గారు ఆఫీస్ కాడు సమస్యలు తెలుసుకుంటున్నాడు, దగ్గరుండి చూసుకుంటున్నారు, సమస్యలు కనుక్కుంటున్నారు, చేసుకుంటున్నారు. ఓకేనా? ఓకే సార్, ఓకేనా? ముఠా పని. ఓకే, పనులు ఉన్నాయి మీకు? పనుల తక్కువ కొద్దిగా. ఎలా ఉంది కొత్త గవర్నమెంట్? గవర్నమెంట్ కొద్దిగా పర్వాలేదు. పాత గవర్నమెంట్ ఎలా ఉంది? పాత గవర్నమెంట్ కొద్దిగా తక్కువ, ఈ గవర్నమెంట్ ఎక్కువ. అభివృద్ధి ఏం కనపడుతుంది? కొంచెం ఏదన్నా రోడ్లు వేయడం కానీ ఇలాంటివి కానీ తీసారా? ఏది ఇప్పుడు దాకా ఏం కదిలేదు. ఇప్పుడు అమరావతికి అయితే శాంక్షన్ అయినాయి. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ వచ్చింది. అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి బాగానే జరుగుతుంది. మాది భగత్ సింగ్ నగర్, ఇక్కడే మంగళగిరి. మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందా? ప్రజల సమస్యలు వింటున్నారా? వింటున్నారా? పరిష్కరిస్తున్నారా? చూస్తున్నారు, మీరు చూసారా? చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? మనకు ఇంత మటుకి మనకు అలా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అయితే జగన్ గారు అయితే రాలేదు. తెలుసా మీకు? రాలేదు. ఎందుకు రాలేదంటారు? అది బహుమంతుడు మనం చెప్పకూడదు. అది చెప్పకూడదా? ఈ గవర్నమెంట్ అయితే మీకు బాగుంది. గవర్నమెంట్ వచ్చిందంటారు. ఇంకా ఏమన్నా పథకాలు ఏమైనా వచ్చినాయా? ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా? వచ్చాయా? వచ్చినాయి అన్న. వచ్చినాయి. ఒక సింగిల్ బండ్ ఒకటి వచ్చింది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఓటు తారీఖు ఫిక్షన్ వస్తుందా? ఓటు తారీఖు వచ్చేస్తున్నారు. ఇంటికాడికి వచ్చి ఇచ్చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా? చేస్తున్నారు. ఓకే సార్, ఎక్కడ సార్? ఏ ఏరియా మీరు? మాది పిఠాపురం అండి. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నిజవర్గం అది గెలిచారు కదా, భారీ మెజారిటీ. భారీ మెజార్టీ గెలిపించాం మేము. ఎలా ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి? ఇప్పుడు ఆయన మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కావడం మీ ఏరియా వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. అది కేవలం మైకుల ముందు అలా చెప్తున్నారా? నిజంగా లేదు, బాగుంది. అంటే అక్కడ భూమి స్థలం కొనుక్కున్నాడు. మా ఏరియాది మా పక్కనే స్థలం కొనుక్కున్నారు. అది మళ్ళీ ఏదో 10 ఎకరాలు కొంటున్నారు అన్నారు. మాకు తెలియదు కానీ 3 ఎకరాల 50 సెంట్లు కొన్నారు. మనం మునిగిపోయింది కూడా. ఓకే, అభివృద్ధి ఎలా ఉందంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి ఆధ్వర్యంలో? వర్మ గారు ఉండేవారండి మాకు. ఎస్ఎస్ వర్మ గారు ఆయన బాగా చేసేవారు టీడీపీ. అయితే ఆయన ఇందులో ఉన్నారు కనుక బాగానే ఉంది. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా తెలిసిందే. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు వర్మ గారికి, ఇంకా ఏం కాలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎవరు లేరు. ఎందుకు లేరు అంటారు? 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మిగిలిన 10 మంది కూడా రాలేదు. ఎందుకంటారు? ఏం చెప్తామండి, రాలేదు అంతే. ఇవ్వనని రాలేదా? వీలు ఉండదని రాలేదా? తెలియదు, భయపడి రాలేదా? ఏమో తెలియదు కానీ రాలేదు. అసెంబ్లీకి అయితే రాలేదు. బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి, డబ్బులు అయితే కేటాయించారు అమరావతికి. అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? అమరావతి బాగానే ఉంటుంది. అమరావతి డెవలప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ అయ్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ అయ్యంలో జరగలేదు, టీడీపీ అయ్యంలో జరుగుతుందనే మన ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఏపీ మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. బాగానే మా పంచాయతీ కూడా బాగుంది. అందుకే తేడా బాగుంది. రీసెంట్ గా మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ మీద అయితే వ్యాఖ్యలు చేశారు ఒక 10 days బ్యాక్. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏంటంటే చేయడానికి చూస్తాను, చెయ్యాలని అనుకుంటాం. మనం 10,000కి చెయ్యాలని కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా బాగా చేయాలి అనే కదా అనుకుంటాం. కానీ మన టీడీపీ అయ్యాం బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. దాంతో కూడా మా ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఓటు కూడా వేసాం. చాలా బాగా మెజార్టీతో గెలిచారు. పనులన్నీ జరుగుతాయి అంతా మరి పెంచుతాం. ఇప్పుడుకి ఇంకా అయింది. ఇప్పుడు ఎన్ని 4 నెలలు వెళ్ళి 5వ నెల వస్తున్నట్టుంది. 5వ నెల వచ్చింది. అదే విధంగా అయితే కొత్త కంపెనీస్ అయితే వస్తున్నాయి. మాకు ఇంకా ఏ కంపెనీస్ కూడా అక్కడ ఏమి లేవు. అమరావతి ఏరియాలోని ఏదో మామూలుగా మేము చేనేత పని చేస్తాం. అక్కడ కూడా మగ్గం పని. టైంలో అయినా వ్యాపారమే. ఇప్పుడు ఈ జగన్ టైంలో వ్యాపారమే కానీ ఇది లేదు.
దేనికంటే ప్రజల్ని మోసం చేయడం కాకపోతే గ్యాస్ బండ్లు 3 ఇస్తారు సంవత్సరానికి అన్నాడు. నెక్స్ట్ ఎప్పుడు దేనికి దీపం పథకం వాళ్ళు కాదు. దీపం పథకం వాళ్ళు ఎంతమందికి ఉంటాయి? 100లో 10 ఉండవు దీపం పథకం వాళ్ళకి. దీన్ని మోసం చేయటంగా జనాన్ని. దోపిడి రాజ్యం, దొంగల ప్రభుత్వం, వ్యాపారం. ఇది రాజకీయం లంచగట్టి ఏమైంది? నేను పబ్లిక్గా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు అయినా డబ్బుల కోసమే, జగన్ అయినా డబ్బుల కోసమే, సంపాదించుకోవడం కోసమే. ఏం లేదు, జనాల్ని మాయ తోచేయడమే. ఇదిగో ముందు వచ్చేస్తాం తగ్గిపోయింది అన్నారు. ఎందుకు తగ్గిద్ది? వ్యాపారం చేసుకుంటూ తగ్గిస్తాడు. 10 వచ్చేది 20 వస్తుంటే మానేస్తాడా? ఆ పిచ్చి మంది ఎత్తాడు, దాంట్లో పోతాడు, వేస్తాడు. ఏముంది? ఏంది? ఇంతవరకు రాలేదుగా, లైన్లో రాలా. తగ్గిస్తారు. తెలంగాణ రేట్లలాగా వచ్చి ఒరిజినల్గా ముందు రాదు. అంత జనాలు మాయ చేయటమే. అది ఏముండదు. ఇదే ప్రజారాజ్యం. వాళ్ళు ఎట్టం ప్రజలు ఎట్ట చెబితే అట్ట ఆడతారు. ఇదిగా ఉంటుంది. ఏముంది? ఓట్లు అప్పుడు 1 క్వార్టర్ ముందు 500 1000 ఇస్తే అయిపోతుండే. ఏ ఊడు చేయుడు, చంద్రబాబు చేయుడు, ఇంకోటి రేపు పొద్దున లోకేష్ పెద్ద ముఖ్యమంత్రి అయినా కూడా చేయుడు కూడా. వ్యాపారం అండి. వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ పిల్లని వదిలిపెట్టుకొని ఊరు ఎత్తి తిరుగుతారు, సంపాదించుకోవడం. నమస్తే అండి. ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉంది. పొలాల రేట్లు అవి పెరుగుతున్నాయి. ఇక బాగానే ఉంది. ఈ నిత్యావసర సరుకులు ఇవన్నీ రేట్లు, నిత్యావసరాలు అంటే ఇక నూనెలు అన్ని బాగానే పెరుగుండే, కూరగాయలు పెరుగుండే. ప్రకృతి పశు వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఈ ఉచిత గ్యాస్ అని చెప్పేసి అని అంటున్నారు కదా, దాని గురించి చెప్తారు. మరి నిన్న అన్నారు, ఎంతవరకు సక్సెస్ అయిందో చూడాలి. అది అమౌంట్ మనం ముందుగా కట్టాలి, తర్వాత మనకి సబ్సిడీగా వేస్తారు ఇలా అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి సబ్సిడీ తర్వాత వేస్తా అంటున్నారు. వేసేది ఏంది, 1 నెల పోతే కానీ ఎవరికన్నా వచ్చే కానీ తెలియదు. అది వెళ్ళి అదే 10 రూపాయలు అంత పడతాయి. ఆ పాకర పట్టిన అనుకోండి అమౌంట్ వెళ్ళండి కూడా అందరూ బాగానే ఉంటుంది. ఈ పథకాలు గత ప్రభుత్వంలో బాగున్నాయి అంటారు, ఇప్పుడు బాగుందంటారా? ఇది వచ్చి 4 నెలలేగా చూడాలి, ఏది చూడాలి. గత ప్రభుత్వం అంటే అన్ని వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 అన్నీ బాకీలు చేసి ఇదే ఉంటాయి. వీళ్ళు కొత్తగా వచ్చారు, ఎన్ని చూడాడుకుంటున్నారు. లోటు బడ్జెట్లో ఉంది. మరి చేసే పనితీరుని బట్టి ఉంటుంది. ఇక 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి. వైసీపీ వాళ్ళు అంటారు ఏంటంటే, గత ప్రభుత్వంలో పథకాలు మేమే మంచి పథకాలు ఇచ్చాము, ఆడవాళ్ళకి వచ్చేసరికి చేయూత, చిన్నపిల్లలకి వచ్చేసరికి అమ్మఒడి కార్యక్రమం అని చెప్పేసి అని ఇచ్చారు. అవన్నీ ఈయన చేస్తారంటున్నాడుగా, చూడాలి. మరి 4 నెలల్లో వీళ్ళని చేసేది ఏముంది లోటు బడ్జెట్ మీద అని ఆలోచన. మరి మన మంగళగిరి లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. ఇది రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి మీద, షర్మిల గారి మీద కోర్టుకెక్కారు కదా ఆస్తి వేదాల్లో. ఇవాళ కుటుంబ గొడవలో మనం పట్టించుకోవడం కూడా అనవసరం. వాటి గురించి అంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మేము చెరుసగం ఇచ్చారు, మళ్ళీ నా ఆస్తి అడుగుతున్నాడు అని చెప్పేసి జగన్ గొడవలో మన చెప్పుకున్నా కూడా ఇది అలా అన్నద మధ్య అలా మధ్య ఉండాలి. మనం చెప్పుకున్నా కూడా ఇది లేదు అండి. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది కదా, కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి? పర్వాలేదు, ఇప్పుడు వరకు బాగానే ఉంది. అన్ని రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, ఆయిల్స్ ఇవన్నీ సప్లై చేస్తుంది తక్కువ రేటుకి. ఇంత అందుబాటులో ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? పాత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 4 నెలలు అయింది కదా, ఇప్పుడు బాగానే ఉంది. ఎటువంటి లోపం ఏం లేకుండా. ఉచిత గ్యాస్ గురించి అది నిన్నే కదా ఇచ్చింది. అంత అందరూ చాలా సంతోషపడుతున్నారు, బాగుందని అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? మంగళగిరి చాలా వరకు మార్పు వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, కలుపుతున్నారు. వాడు బాగానే ఉంది. మరి 105 రోజులు అయింది. 15 రోజులు వాడు బాగుందండి. మరి పింఛను ఇస్తా అంటున్నారు రేపు జనవరి నుంచి. దీప గ్యాస్ ఫ్రీ ఇస్తా అంటున్నారు రేపు నుంచి, దీపావళి నుంచి. అదే అన్నీ చేస్తే ఆయన నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు. కార్యక్రమం అన్నీ బాగా చేస్తాను కోరికి.
ఇల్లు వెళ్తున్నారు, మనమే అనలేదులే. ఇల్లు వెళ్తున్నారు, సాయం చేస్తున్నారు. ఇవాళ కూడా ఎంత పేపర్లో చూశాను, 2-3 డబ్బులు ఇచ్చినట్టున్నారు చెక్కులు. ఒకళ్ళు 25, ఒకళ్ళు 50 ఇచ్చాడు. అది పర్లేదు. అది నెక్స్ట్ కూడా ఇలా రావచ్చు మంగళగిరిలో మాత్రం. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. రేట్లు బాగా దిస్తులు బాగా రేట్లు పెరిగినాయండి. ప్రభుత్వం బాగానే ఉంది, ఇంకా టైం పట్టుద్ది, కొన్నాళ్ళు చూడాలి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఏం చెప్పలేమండి, టైం పట్టుద్ది ఇంకా. ఇది ఉచిత గ్యాస్ పథకం అని చెప్పేసి అవును, మొన్న బిగ్ చేశారు. డబ్బులు 2 రోజుల తర్వాత పడతాయి అన్నారు. ముందే డబ్బులు ఇస్తే బండి వేసుకోవాలి. ఓకే, మీకు వచ్చింది బుక్ చేసుకున్నారా? వచ్చిందా? ఇంకా రాలేదు, మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వం వైసీపీ అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చేసరికి చేయూత, అమ్మాయిలకి పిల్లలకి వచ్చేసరికి ఏమో అమ్మఒడి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదు మరి, ముందు తెలియదు. ఇప్పుడు పెంచితే 2 పథకాలు లైన్ పెట్టారు, 6 పథకాలకి. ఇంకా మిగతా 4 రాలేదుగా. ఇప్పుడు ఎలా ఉందంటారు? చెప్పలేం, ఇంకా టైం పట్టుద్ది అనుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు బాగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటే? బాగా ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా బండి గట్టి ఇచ్చారుగా, మరి రాదు చెప్పలేం. ఇది నిత్యావసర సరుకుల గురించి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అని అంటున్నారు. అది ఎంతవరకు పెరిగిపోయిందండి? బాగానే పెరిగినాయి. మనం వాళ్ళ పడుతున్నాయి కదా, తుఫాన్లు సరుకు రావాలి పైనుంచి. మరి తగ్గిస్తాము నిత్యావసర సరుకులు అది అంటున్నారు, మరి ఇంకా తగ్గించలా. పామాల రేట్ 130 రూపాయలు అయింది. ఎక్కినప్పుడు 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు 330 రూపాయలు అయింది. ఒక మాటలో చెప్పండి, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? మరి ఇస్తాను పర్లేదు, ఇంకా మరి ముందు చెప్పలేము ఎలా ఉంటుందో. ఇస్తాను బాగానే ఉంటుంది, మన ముందు ఏమన్నా తెలియదు. పథకాలు మాత్రం ఇంకా ఏం అందలా. TV24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699.